కొడుకు నేను ఎల్లగానే కొడుకు ఇది నేను దాకా శుభ్రం చూసుకున్నాను. తర్వాత పిల్లకి డెలివరీ బాగానే మరి ఎట్టుకొని వెళ్ళాను. సంవత్సరం అయిపోయి ఎట్టుకొని వెళ్ళగానే ఉడికా నుంచి మరి దగ్గరికి చేరు. ఆడ ఆమోదించడు. ఈ రోజు ఆ రోజు అవతానము నీకంటానా హింసించాడు. ఎవరితో మాట్లాడినే అనుమానమే, ఇంట్లోనే అనుమానమే. కొట్టి తిట్టుకోనా, నాటకాలు ఆడుకోనా, దూరం వెళ్ళి ఒక నచ్చలు పోలీస్ జీతం ఎత్తుతున్నాడు. వాళ్ళ అందముడికి పంపేస్తున్నాడు. పిల్లకి ఒక 2,000 3,000 బయట వేస్తున్నాడు. వాళ్ళ అన్న కాడకు వాళ్ళ వదిన కాడకు మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు లేదు, పొయ్యి లేదు. ఎవడు చూసినా వచ్చి పిల్లలకు వస్తాడు. తిప్పినికి కట్టుకునేవాళ్ళు, ఒకటి తిరిగినికి ఎట్టుకునేవాళ్ళు, ఒక సినిమాకి ఎట్టుకునేవాళ్ళు. ఆ ముసలి దాంట్లో ఒక ఇంట్లో చేస్తున్నాడు. ఆడికి ఆ పిల్లడికి ఆయనకి 3,000 2,000 బతి ఇచ్చేస్తున్నాడు. అడకనా వ్యవస్థ చేసేసి ఆల్రెడీ చేసేసి నా నెల్లు గడిగడికి గదిముకొని వచ్చేస్తున్నాను. నా పిల్లలకు మరి పట్టించుకోడు. లాస్ట్కి ఒక రోజు రాత్రి అప్పుడు కొట్టేసి ఎత్తులోట ఎట్టేసాడు. ఎట్టేసాడు కానీ తెల్లారెళ్ళి గదిముకొని ఆ పిల్ల వెళ్ళిపోస్తానన్నా వెళ్ళిపోస్తున్నాను కానీ తీసుకొని పారొచ్చాడు. మరి రాడు. ఒక 4 రోజులు వెళ్తుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ పారన వెళ్ళిపోయాడు. పారనలో ఒక మళ్ళీ 10 నెలలు వెళ్తుడు వచ్చేసాడు. వచ్చేసి ఈసారి పిల్ల ఎక్కడ ఉంది, ఈసారి ఫోన్ చేస్తే వస్తామో మరి ఎవరొద్దు ఫోన్ చేశాడు. మా పెద్దల కాడ ఫోన్ చేసి మా అమ్మకు 4 వస్తాము, మీరు ఒక 4 రాండి మా అమ్మ పోయేస్తాము తీసుకొని వెళ్ళిపోతాము అన్నాడు. అయితే ఈసారి అనాంగ మళ్ళీ ఉండిపోయాడు. మళ్ళీ మీరు రాండి ఈసారి అనుకొని మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే మా అమ్మే కానీ మా పిల్లలకి ఇస్తున్నాం అనుకో మా ఊరు పెద్దలు అందరం వెళ్ళాము. వెళ్ళి అక్కడట అంతే అక్కడట నేను ఫోన్ చిత్రవారసం చెప్పాడు. ఆడి పిల్లకి ఎవడు అనుమానమేమి. వెళ్ళిపోయి పిల్లకి తెస్తే అక్కడ నన్ను ఉంచుకొని అనుకొని అన్నాడు. అయితే మళ్ళీ ఉంచుకొని అనుకున్నాను. నన్ను ఉంచుకొని అనుకొని వాళ్ళు పారొచ్చాము. మన ఊరు పెద్దలు కాడ ఆలోచించాను. వాళ్ళు చూస్తే నా పిల్ల ఏమో నాన్న ఎనగమ్మ మరి ఉంచుకొని అంటున్నాడు. అంతే ఉంచుకోకపోతే పోనమ్మా మనమే రాస్తున్నాం, మనం ఆలోచించాం. దగ్గర సమంతం అనేసి నేను చాలా ఆలోచించాను. తర్వాత మా అమ్మకు బాగా ఎక్కువగా మళ్ళీ ఒకరోజు వెళ్ళాను. అడిగిన నా కూతురు ఏమన్నా ఏం చేసిందిరా అనుకుని పాలు పట్టుకున్నాను. పట్టుకుంటే ఎక్కడ తేల్చుకోలేదు, అక్కడే తేల్చుకోలేదు అనుకుని అనేసాడు. అనేసి పిల్లకి వచ్చి మళ్ళీ చెప్పగానే అన్న వచ్చి ఇక్కడ రోజు తిట్టులు ఇవన్నీ వదిలేస్తాను అనుకున్నాను. కదా పిల్లనా మరి నాకే మగ దిక్కుని నా ఉండిపోయాయి. ఈసారి నా పిల్ల రోజు ఇవి బాధమే నాన్న సూసైడ్ చేసుకోవాలి. మాది ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామం. మేము మా ఊరు పాపకి బొరడా అనే గ్రామానికి వాళ్ళు సొంత మేనమామ గారికి మరి వివాహం జరిగింది. మరి చాలా సంవత్సరాల నుంచి అంటే పెళ్ళయ్యి ఒక పిల్లడు పుట్టినంత వరకు కాపురం బాగానే సాగింది. తర్వాత నుంచి కూడా అసలు మరి ఆ పిల్ల చెప్పే స్టేట్మెంట్ ఇవన్నీ కూడా మేము విన్నాము. మరి అస్సలు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూడు ఏదో అనుమానం, అలాగే హింస, ఇవన్నీ కూడా మరి మాకు చెప్పింది ఆ పిల్ల. మేము కూడా చాలాసార్లు ఈ సమస్య పరిష్కారం కోసం ఆ గ్రామ పెద్దల దగ్గర కూడా వెళ్ళాము. అక్కడ కూడా అతను మరి ఎలాంటి సహకారం మాకు అందించలేదు. అక్కడ కూడా ప్రతి మాటకి నేను విడాకులు ఇస్తానని మాటే చెప్పడం కానీ ఎలాంటి సాధారణ సమస్యల్ని కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటామని ఆలోచన లేదు. మరి ఇవన్నీ కూడా పాప భరించి మరి అవమానం కూడా భరించలేక నా వల్ల నా తల్లికి కష్టాలు బాధలు తప్ప ఇంకేం నేను సాధించలేనని మరి ఆ దుఃఖంతో ఆ పిల్ల అతను టార్చర్కి మరి ఆత్మహత్య చేసుకుందని. మా గ్రామంలో ధనలక్ష్మి అనే అమ్మాయి నిన్న సాయంత్రం 5:30 గంటలకి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే తన భర్త అనుమానంతో తనని హింసించడం, గత 4 సంవత్సరాలుగా ఆవిడని హింసించడం చేస్తూ
గ్రామ పెద్దలు, బొరడా గ్రామ పెద్దలు కూడా ఈ విషయంపై పలుసార్లు మాట్లాడడం జరిగింది. ఆ కుర్రోడికి నచ్చ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన తీరు ఎప్పుడూ మారలేదు. అదే విధంగా కొనసాగుతూ హింస చేస్తూ అనుమానిస్తూ కొట్టడం అనేది చేస్తూ ఇలాగా చాలా కాలం జరుగుతూ అమ్మాయి చివరికి నిన్న మనస్తాపంతో ఆవిడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్న ఆవిడ సూసైడ్ చేసుకున్న తర్వాత మా గ్రామస్తులు ఆ గ్రామస్తులకి, బొరడా గ్రామస్తులకి తెలియజేయడం జరిగింది. ఆ గ్రామస్తులు ధనలక్ష్మి ఇప్పుడు ఏదైతే సూసైడ్ చేసుకుందో ఆ అమ్మాయి భర్త కూడా రావడం జరిగింది. వచ్చి కనీసం భార్య చనిపోయిందనే బాధ కూడా లేకుండా నా బాబు ఉన్నాడు, నా బాబు ఇస్తే నేను తీసుకెళ్ళిపోతానని అడగడం జరిగింది. గ్రామస్తులు దాన్ని వ్యతిరేకించారు. అదేంటి, ఇక్కడ నీ భార్య చనిపోతే దానికోసం నీ బాధపడట్లేదు కానీ నీ కొడుకు తీసుకెళ్ళిపోవడం ఏంటి, ఇదేంటి అన్యాయం అని అడగగాన బండి తీసి వెంటనే తన భర్త యొక్క అన్నదమ్ముడు, వాళ్ళ తాలుగా తోటుకోడలు అందరూ కలిసి ఇక్కడ గ్రామస్తులు పిలుస్తుండగానే వాళ్ళు పరారైనట్టు వెంటనే బండి తీసి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి ఘోరము ఏ గ్రామంలో కానీ ఏ ఆడపిల్లలకు కూడా జరగకూడదు. అంటే ఇలాంటి వెధవలకి, అనుమానముతో పీడించే వెధవలకి ప్రభుత్వాలు ఖచ్చితంగా శిక్షించాలని మా గ్రామం తరపున కోరుకుంటున్నాం.